కడప టౌన్లో గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో, మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి. మీ మీటింగులు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకోండి. మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో. ఈపులు విమానం మూత మోస్తాయి డెఫినెట్గా. అది స్కూళ్ళల్లో, మున్సిపల్ పిల్లల స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన చిన్న చిన్న నాయకులు. వాళ్ళు నాయకులు అనుకొని సొసైటీలో చలామణి అవుతున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పెద్దోళ్ళని. మినిమం కామన్ సెన్స్ లేదు. స్కూళ్ళల్లో అప్పుడున్న అధికారంలో ఉన్న వారిని వాడుకొని అధికారం గవర్నమెంట్లో ఉన్న లాలో ఉన్న లొసుగులు తీసుకొని ఈ యొక్క స్కూళ్ళల్లో రకరకాల ప్లేసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్లో వాటర్ ప్లాంట్లు పెట్టినారు. మీరు స్వచ్ఛందంగా మీ వాటర్ ప్లాంట్లు తీసేసేసి మట్టంగా వైండప్ చేసుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే యాక్షన్స్ తీసుకున్నాక అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వము చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతూ ఉంది. ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగులు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగులు తుడిసేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటామనుకుంటే మీ అవివేకము. రెండో పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండవసారి మీ మీద కేసులు పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు, అధికారులకు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మీరు ఈ యొక్క భూ కబ్జాల్లోంచి కోర్టులకు పోయేసి కోర్టులో స్టేలు తెచ్చుకొని మీరేదో తప్పించుకుంటామనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఏదైనా సఫలత సాధించలేరు. దీని మీద చాలా కఠినతరంగా వెళ్ళేసి ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు, భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ సామాన్య ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక ఇండ్లు అనే కళ కోసము, ఆ కళను సాధికారత చేసుకోవడం కోసము ఒక స్థలం కొని ఒక ఇంటికి యజమాని కావాలనే ఆలోచనతో మీరు కొంటారు. మీరు ఈ ఇల్లు కొనేటప్పుడు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఎమ్మెల్యే గారు అనుమతిని ఇచ్చినారని చెప్పి ఎవరు చెప్పినా వినద్దండి. నేను ఏ విధమైన అసహజమైన అనుమతులు నేను ఇవ్వను. మొన్ననే మినిస్టర్ నారాయణ గారు ఏ అక్రమ కట్టడం జరిగినా టిల్ ఫ్రమ్ దట్ డేట్ మీటింగ్ జరిగింది 12వ తేదీ. 12వ తేదీ నుంచి ఏ అక్రమ కట్టడం జరిగినా కూడా వాటిని కూల్ చేయమని చెప్పారు. దీంట్లో ఏ విధమైన డిస్కషన్ లేదు, ఏ విధమైన వాళ్ళకి నోటీసులు ఇచ్చేది లేదు, కూల్చి పడేయడమే.